హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డెమోక్రసీ గురించి, మన ఓట్ గురించి, మన హక్కు గురించి, సుప్రీంకోర్టు ఏమంది, ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ అర్థం కావాలి. ఈరోజు ఒక్క హెడ్లైన్ చదివితే లా, పాలిటిక్స్ మరియు గ్రామర్ మూడు ఒకేసారి అర్థమవుతాయి. మీకు ఒక్క విషయం చెప్తాను, సుప్రీంకోర్టు లాంగ్వేజ్ చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క పదం తప్పు చదివినా మీనింగ్ మారిపోతుంది. అందుకే ఈరోజు చాలా కేర్ఫుల్ గా చదువుదాం. ఈరోజు నేను చేస్తున్నటువంటి వీడియో మెంబర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి, అలాగే వ్యూవర్స్ అందరికీ చేస్తున్నాను. కానీ ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కేవలం మెంబర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంచుతాను. ఎందుకంటే వారు మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి వీడియోలు, ప్రత్యేకమైనటువంటి పీడిఎఫ్లు, అలాగే అప్పుడప్పుడు వారి కోసం లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నారో వారి కోసం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు మన ఈ సిరీస్ లో చేసినటువంటి 39 వీడియోలు ఏ వీడియో మిస్ కాకుండా చూడండి. మీకు ఇంగ్లీష్ మీద ఒక క్లారిటీ ఉంటుంది. మనం ఎప్పుడు చెప్పుకునేదే ఈ రోజు కూడా చెప్పుకుంటున్నాం. ఒక వాక్యంలో తప్పకుండా ఉండాల్సింది ఏంటంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, అలాగే అటాచ్మెంట్. ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి. మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే వీటిని నోట్ చేసుకోండి. ఇవే ఇంగ్లీష్ కి ముఖ్యమైనవి. తప్పకుండా సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. కొన్ని వాక్యాల్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని వాక్యాల్లో కాంప్లిమెంట్ ఉంటుంది. ఎక్కువగా అటాచ్మెంట్స్ ఎడిటోరియల్ ఆర్టికల్స్ లో ఉంటూ ఉంటాయి. ఈ అటాచ్మెంట్స్ తీసేసినా కూడా వాక్యం యొక్క అర్థం మారదు. ముందుగా హెడ్లైన్, ఎస్సీ ర్యాప్స్ ఈసీ ఆన్ ఎస్ఐఆర్ డిస్క్రిపెన్సీస్ సేస్ ఓటింగ్ ఈజ్ ఎ సెంటిమెంటల్ రైట్. ఇది హెడ్లైన్. దీని యొక్క తెలుగు మీనింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ లో వ్యత్యాసాల విషయంలో ఎన్నికల సంఘాన్ని మందలించింది. ఓటు వేయడం ఒక భావోద్వేగపరమైనటువంటి హక్కు అని చెప్పింది. ముందుగా ఎస్సీ అనేది సబ్జెక్ట్. ఇక్కడ ఎస్సీ అంటే సుప్రీంకోర్టు. ర్యాప్స్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు. సుప్రీంకోర్టు అంటే భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం. ఇక్కడ ఎస్సీ అనేది అబ్రివేషన్ సబ్జెక్ట్ గా వచ్చింది. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్ నేమ్ వాడరు. ర్యాప్స్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు. నేను గతంలో చెప్పాను, జనరల్ గా హెడ్లైన్స్ లో ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ర్యాప్స్ అంటే లిటరల్లీ కొట్టడం కాదు, ఇది ఇడియోమెటిక్ గా వాడతారు. ర్యాప్ అంటే స్ట్రాంగ్లీ క్రిటిసైజ్, తీవ్రంగా విమర్శించడం లేదా మందలించడం, జరిగిన విషయాన్ని ప్రెజెంట్ గా చూపిస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ V5 అనే వెర్బ్ రావడం జరిగింది. అదే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం ఉంటే అప్పుడు ర్యాప్ అని V1 వస్తుంది. ఉదాహరణకు టీచర్ ర్యాప్ స్టూడెంట్ ఫర్ లేట్ సబ్మిషన్ అంటే టీచర్ స్టూడెంట్ ని మందలించింది ఆలస్యంగా సబ్మిట్ చేసినందుకు. ఇక్కడ టీచర్ అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి ర్యాప్స్ అనే V5 రావడం జరిగింది. అదే ఇక్కడ సబ్జెక్టు టీచర్ బదులు టీచర్స్ అనే ప్లూరల్ బహువచనం ఉంటే ర్యాప్ అనే V1 వస్తుంది. టీచర్ ర్యాప్ స్టూడెంట్, ఉపాధ్యాయుడు విద్యార్థిని మందలించారు. ఇక్కడ ర్యాప్స్ బదులు క్రిటిసైజ్ అని కూడా రాయొచ్చు, కానీ కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇలా ర్యాప్స్ అనే పదం వాడారు. సుప్రీంకోర్టు ర్యాప్స్ ఈసీ. ఈసీ ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం, దేశంలో ఎన్నికలను నిర్వహించే స్వతంత్ర సంస్థ. ఇది ఆబ్జెక్ట్. సుప్రీంకోర్టు అంటే భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం. మందలించింది ఎవరిని? ఎన్నికల సంఘాన్ని. ఎవరిని అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎన్నికల సంఘం అనే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు. ఆన్ ఎస్ఐఆర్ డిస్క్రిపెన్సీస్, ఇది అటాచ్మెంట్. చాలా మందికి ఇవి తెలియదు. ఇలాంటి పదాలను చూసి ఇవి ఏంటో అర్థం కాక ఇంగ్లీష్ ను వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ ఆన్తో మొదలైంది కాబట్టి ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఏ విషయంలో మందలించింది అని చెబుతుంది. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయినప్పటికీ వీటిని అటాచ్మెంట్ అంటారు. కొన్నిసార్లు నౌన్ ఫ్రేజెస్ వస్తుంటాయి, కొన్నిసార్లు ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ వస్తుంటాయి.
ఇక్కడ డిస్క్రిపెన్సీస్ అనే పదం సింగిల్ కోట్ లో వచ్చింది. ఇది చాలా డెలిబరేట్ చాయిస్. సింగిల్ కోట్ జర్నలిజంలో వాడినప్పుడు రెండు అర్థాలు వస్తాయి. మొదటిది, ఆ పదాన్ని ఎస్సీనే వాడిందని చెప్తున్నారు, అంటే సుప్రీంకోర్టు వాడిందే అని చెప్తున్నారు, న్యూస్ పేపర్లో వాళ్ళు కాదు. ఎప్పుడైనా కూడా ఇలాంటి ఇన్వర్టెడ్ కామాస్ లో వస్తే యాజ్ ఇట్ ఈజ్ గా ఎవరన్నారు, సుప్రీంకోర్టు తెలిపింది. రెండవది, ఆ క్లెయిమ్ క్వశ్చనబుల్ గా ఉంది లేదా అఫీషియల్లీ స్టేటెడ్ అని చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి కొటేషన్స్ ఉన్న పదాలు ఇంపార్టెంట్. అంటే డిస్క్రిపెన్సీస్ అంటే వ్యత్యాసాలు. అలాగే సేస్, ఇది రెండవ వర్బ్. మొదటి వెర్బ్ ర్యాప్స్, రెండవ వర్బ్ సేస్. కానీ సబ్జెక్ట్ అనేది ఒకటే, సుప్రీం కోర్ట్. సింగులర్ ఏకవచనం ఉంది కాబట్టి ఇక్కడ సేస్ అనే V5 రావడం జరిగింది. ర్యాప్స్ వచ్చింది, సేస్ వచ్చింది. ర్యాప్స్, సేస్ అనే రెండు యాక్షన్లు వచ్చాయి. దీన్నే కాంపౌండ్ ప్రెడికేట్ అంటారు. ఒకే సబ్జెక్టు రెండు పనులను చేసింది. సుప్రీంకోర్టు మందలించింది, అలాగే సుప్రీంకోర్టు తెలిపింది. ఏం తెలిపింది? ఓటింగ్ ఈజ్ ఎ సెంటిమెంటల్ రైట్. ఓటింగ్ ఈజ్ ఎ సెంటిమెంటల్ రైట్ అనేది నౌన్ క్లాస్. కొంతమంది ఈజ్ అనే వెర్బ్ ఉంది కాదా, ఇదే బాస్ వర్బ్ అనుకుంటారు. కానీ ఇక్కడ బాస్ వర్బ్ లేదా మెయిన్ వర్బ్ అనేది ర్యాప్స్ అని చెప్పొచ్చు, సేస్ అని చెప్పొచ్చు. ఈ ఓటింగ్ ఈజ్ ఎ సెంటిమెంటల్ రైట్ అనేది నౌన్ క్లాస్. ఈ నౌన్ క్లాస్ లో ఈజ్ అనేది వెర్బ్ గా యాక్ట్ చేస్తుంది. సెంటిమెంటల్ రైట్ అనే ఫ్రేజ్ చాలా పవర్ఫుల్. సెంటిమెంటల్ అంటే కేవలం ఎమోషనల్ కాదు, డీప్లీ పర్సనల్, గుండె లోతుల్లో నాటుకున్న అని అర్థం. ఎస్సీ ఏమంటుందంటే ఓటింగ్ అనేది కేవలం లీగల్ ప్రాసెస్ కాదు, అది ప్రతి పౌరుడికి డీప్లీ పర్సనల్ మరియు ఎమోషనల్ కనెక్టెడ్ అయిన హక్కు అని. ఒక యాడ్జెక్టివ్ తో సుప్రీంకోర్టు యొక్క మొత్తం సెంటిమెంట్ ని చెప్పారు. ఈ సెంటిమెంటల్ అనేది సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశాన్ని తెలుపుతుంది. మొత్తంగా సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ లో వ్యత్యాసాల విషయంలో ఎన్నికల సంఘాన్ని మందలించింది. ఓటు వేయడం ఒక భావోద్వేగపరమైనటువంటి హక్కు అని చెప్పింది. ఇప్పుడు చెప్పినటువంటి గ్రామర్ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. సందర్భం వచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక హెడ్లైన్, ద పోల్ బాడీ డిపార్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ప్రామిస్ టు లీవ్ ఓటర్స్ ఆన్ 2002 రోల్స్ అన్టచ్డ్ డ్యూరింగ్ ద ఎస్ఐఆర్. దీని తెలుగు మీనింగ్ ఏంటంటే, ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ సమయంలో 2002 జాబితాలోని ఓటర్లను అలాగే ఉంచుతామని చేసిన వాగ్దానం నుండి తప్పుకుంది. అదేంటో చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇందులో ముందుగా గమనించాల్సింది సబ్జెక్ట్. ద పోల్ బాడీ అనేది ఇక్కడ సబ్జెక్ట్. అంటే ఎలక్షన్ కమిషన్. పోల్ అంటే ఎలక్షన్, ఇది సినానిమ్. ఒకే ఆర్టికల్లో పదే పదే ఎలక్షన్ కమిషన్ అనకుండా వెరైటీ కోసం వేరే పదాన్ని వాడారు. జనరల్ గా ఇంతకు ముందే మనం చూసుకున్నాం ఇక్కడ ఈసీ అని, ఎలక్షన్ కమిషన్. మళ్ళీ ఇక్కడ పోల్ బాడీ అని చెప్పడం జరిగింది. జర్నలిజంలో ఇలాంటి డిఫరెంట్ పదాలను వాడుతూ ఉంటారు వెరైటీ కోసం. ఇందులో వెర్బ్ ఏంటంటే డిపార్టెడ్ ఫ్రమ్. ఇది ఫ్రేజల్ వర్బ్. చాలా మందికి తెలిసే ఉండవచ్చు, చాలా మంది వినే ఉంటారు. ఫ్రేజల్ వర్బ్స్ అనేవి రెండు పదాల కలయిక. డిపార్టెడ్ ఫ్రమ్ అనేది వెర్బ్, తప్పుకుంది లేదా వదిలిపెట్టింది. అంటే ముందు చెప్పిన దారి వదిలి వేరే దారిలో వెళ్ళినప్పుడు ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే బ్రోక్ ఇట్స్ ప్రామిస్ అంటుంటారు. అలా అనకుండా డిపార్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ప్రామిస్ అన్నారు. బ్రోక్ అంటే డైరెక్ట్ గా చేసినట్టు, డిపార్టెడ్ ఫ్రమ్ అంటే సాఫ్ట్ గా డిప్లొమాటిక్ గా చెప్పడం. సబ్జెక్ట్ ద పోల్ బాడీ డిపార్టెడ్ ఫ్రమ్ వెర్బ్. ఆబ్జెక్ట్ ఇట్స్ ప్రామిస్. సబ్జెక్ట్ వచ్చింది, అలాగే వెర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ కూడా రావడం జరిగింది. ఇట్స్ ప్రామిస్ అంటే వాగ్దానం, దాని యొక్క వాగ్దానం నుండి తప్పుకుంది. ఇట్స్ అంటే దాని యొక్క. ఇక్కడ ఇట్స్ అంటే ఏంటి? ద పోల్ బాడీ, ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం యొక్క వాగ్దానం నుండి తప్పుకుంది. టు లీవ్ ఓటర్స్ ఆన్ 2002 రోల్స్ అన్టచ్డ్ డ్యూరింగ్ ద ఎస్ఐఆర్. ఇది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. టు లీవ్ ఓటర్స్ ఆన్ 2002 రోల్స్ అన్టచ్డ్ డ్యూరింగ్ ద ఎస్ఐఆర్ అనేది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఇది ప్రామిస్ యొక్క కంటెంట్ ని చెప్తోంది. ఏ వాగ్దానం అంటే
2002 జాబితాలోని ఓటర్లను టచ్ చేయమని వాగ్దానం గురించి చెబుతుంది. లీవ్ అన్టచ్డ్ అంటే మార్చకుండా వదిలిపెట్టడం. ఇక్కడ లీవ్ వచ్చింది, అలాగే అన్టచ్డ్ మార్చకుండా వదిలిపెట్టడం. ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది, లీవ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ యాడ్జెక్టివ్. ఇక్కడ లీవ్ అనే పదం ఉంది, అలాగే ఓటర్స్ ఆన్ 2002 రోల్స్ అనేది ఆబ్జెక్ట్, అన్టచ్డ్ అనేది యాడ్జెక్టివ్. ఇలా ఉన్నప్పుడు వాటిని వదిలేసింది. ఉదాహరణకు ఇక్కడ 2 వాక్యాలు ఇవ్వడం జరిగింది. లీవ్ ద డోర్ ఓపెన్. ఇక్కడ లీవ్ అనేది స్ట్రక్చర్ లో ఉంది, ద డోర్ అనేది ఆబ్జెక్ట్, ఓపెన్ అనేది యాడ్జెక్టివ్. అంటే ఆ తలుపును అలా వదిలేయండి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, లీవ్ ద ఫుడ్ అన్టచ్డ్. ఇక్కడ లీవ్ ఉంది, అలాగే ద ఫుడ్ అనేది ఆబ్జెక్ట్, అన్టచ్డ్ అనేది యాడ్జెక్టివ్. అంటే ఆ ఆహారాన్ని ముట్టకుండా వదిలేయండి. ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ ఉపయోగించాలి. నేను ఇటీవల విత్ ఉపయోగించి విత్ ప్లస్ నౌన్ ప్లస్ ఇన్ఫార్మ్ అనే ఒక స్ట్రక్చర్ చెప్పాను. అలాంటి స్ట్రక్చర్ లో భాగం ఇది కూడా. కాబట్టి ఇలాంటి స్ట్రక్చర్స్ నోట్ చేసుకోండి, సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయగానే ఇమీడియట్ గా మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కొన్ని పాయింట్స్ ఈ వీడియోకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా ఎంతమంది హైప్స్ ఎక్కువ యాడ్ చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేస్తూ, హైప్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, మీకు ఈ వీడియోల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని నేను చేస్తున్నటువంటి ప్రత్యేక వీడియోలు యాక్సెస్ పొందుతూ, అలాగే పీడిఎఫ్లు కూడా పొందుతూ, అప్పుడప్పుడు మెంబర్స్ కోసం చేసే లైవ్ సెషన్ లో కూడా జాయిన్ అవుతూ ఉండే కొన్ని బెనిఫిట్లు కూడా పొందొచ్చు. డ్యూరింగ్ ద SIR అనేది అటాచ్మెంట్. ద టోల్ బాడీ సబ్జెక్ట్ డిపార్టెడ్ ఫ్రమ్ వెర్బ్, ఇట్స్ ప్రామిస్ అనేది ఆబ్జెక్ట్, టు లీవ్ ఓటర్స్ ఆన్ 2002 రోల్స్ అన్టచ్డ్ అనేది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. మీరు నోట్ చేసుకుంటారని మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. డ్యూరింగ్ ద SIR అనేది అటాచ్మెంట్ అంటే SIR సమయంలో. SIR అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ల జాబితాను తనిఖీ చేసే ప్రక్రియ. ఎవరు వ్యాలిడ్ ఓటర్స్, ఎవరు కాదు అని డిటర్మైన్ చేయడానికి చేసే ఈ రివిజన్. ద కేటగిరీ ఆఫ్ లాజికల్ డిస్క్రిపెన్సీ వాస్ యూనిక్ టు వెస్ట్ బెంగాల్. టాప్ కోర్ట్ సేస్. తార్కిక వ్యత్యాసం అనే వర్గం పశ్చిమ బెంగాల్ కు మాత్రమే ప్రత్యేకంగా ఉందని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. దీని యొక్క తెలుగు మీనింగ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ అనేది ద కేటగిరీ ఆఫ్ లాజికల్ డిస్క్రిపెన్సీ. ప్రతి వాక్యానికి సబ్జెక్ట్ ఉండాలి. తార్కిక వ్యవస్థ యొక్క వర్గాన్ని ద కేటగిరీ ఆఫ్ లాజికల్ డిస్క్రిపెన్సీ అంటారు. వాస్ యూనిక్ టు అనేది వెర్బ్, ప్రత్యేకంగా ఉంది. యూనిక్ టు అంటే ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ వాజ్ అనేది లింకింగ్ వర్బ్ లేదా స్టేట్ వర్బ్ అని కూడా చెప్పొచ్చు. అంటే యూనిక్ టు అంటే ఒక్క చోటే కనిపిస్తుంది, మరెక్కడా లేదు అని. ఎస్సీ అబ్జర్వేషన్ ఏమిటంటే ఈ కేటగిరీ మొత్తం దేశంలో వెస్ట్ బెంగాల్లో మాత్రమే వచ్చింది. అది సస్పీషియస్ అని చెప్పడం జరిగింది. వెస్ట్ బెంగాల్ అనేది కాంప్లిమెంట్. స్టేట్ వర్బ్స్ కి ఎప్పుడు కూడా కాంప్లిమెంట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ ఉండదు. నేను చెప్పాను గతంలో కూడా, యాక్షన్ వర్బ్స్ కి ఆబ్జెక్ట్ ఉంటాయి, స్టేట్ వర్బ్స్ కి కాంప్లిమెంట్స్ ఉంటాయి. నేను ఈ సిరీస్ లో చేసినటువంటి వీడియోలు మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఇవి చాలా క్లియర్ గా అర్థమవుతాయి. టాప్ కోర్ట్ సేస్. టాప్ కోర్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, సేస్ అనేది V5. ఎందుకంటే టాప్ కోర్ట్ అనేది సింగులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి. ఇట్ నోట్స్ దట్ ది యాక్ట్ ఆఫ్ ఓటింగ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నేషనాలిటీ. దీని యొక్క తెలుగు మీనింగ్ ఏంటంటే ఓటు వేసే చర్య జాతీయతకు అత్యధిక వ్యక్తీకరణ అని అది గమనించింది. ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్, నోట్స్ అనేది వెర్బ్. గమనించింది లేదా పేర్కొంది. సేస్ కంటే నోట్స్ ఎందుకు వాడారంటే సుప్రీంకోర్టు అఫీషియల్లీ గమనించింది, దాన్ని రికార్డులో పెట్టింది అనే ఉద్దేశంలో చెప్పింది కాబట్టి. దట్ ది యాక్ట్ ఆఫ్ ఓటింగ్ ఈస్ బిగ్గెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నేషనాలిటీ. ఇది మొత్తం నౌన్ క్లాస్. సబ్జెక్ట్ ఇట్ అనేది సబ్జెక్ట్, నోట్స్ అనేది వెర్బ్, మిగిలిందంతా కూడా నౌన్ క్లాస్.
ఇది నోట్స్ యొక్క ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. ఇట్ నోట్స్ అంటే సుప్రీంకోర్టు గమనించింది. ఏం గమనించింది? ఈ నౌన్ క్లాజ్ అంతా కూడా ఆబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ది యాక్ట్ ఆఫ్ ఓటింగ్ అనే స్ట్రక్చర్ గమనించండి. ఓటింగ్ ఈజ్ అనలేదు, ది యాక్ట్ ఆఫ్ ఓటింగ్. యాక్ట్ ఆఫ్ అనేది ఒక యాక్షన్ ని నామవాచకంగా మార్చే ఎక్స్ప్రెషన్. చాలా ఫార్మల్ మరియు లీగల్ లాంగ్వేజ్ లో ఇది వాడుతూ ఉంటారు. బిగ్గెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నేషనాలిటీ, అత్యధిక వ్యక్తీకరణ. ఓటింగ్ అనేది మీరు ఈ దేశానికి చెందిన వారు అని చెప్పే అతిపెద్ద ఎక్స్ప్రెషన్ అని. ఇందులో గమనించాల్సిన కీవర్డ్స్ ఏంటంటే డ్రాప్స్ అంటే మందలించింది, డిస్క్రిపెన్సీ అంటే వ్యత్యాసం, డిపార్టెడ్ ఫ్రమ్ అంటే తప్పుకుంది, అన్టచ్డ్ అంటే మార్చకుండా ఉన్నదున్నట్టు ఒక్కచోటే కనిపించేది చెప్పినప్పుడు యూనిట్ 2 అంటారు. నోట్స్ అంటే గమనించడం. సెంటిమెంటల్ రైట్ అంటే భావోద్వేగపరమైనటువంటి హక్కు. మీకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తున్నాను. చాలా మంది సబ్స్క్రైబర్లు, చాలా మంది వీక్షకులు, అలాగే చాలా మంది మెంబర్స్ కోరిక మేరకు గత సంవత్సరం నుంచి వొకాబులరీ బుక్ మీద వర్క్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కొన్ని పదాలు తీసుకొని ఈజీ వర్డ్స్, మోడరేట్ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్ అనే భాగాలుగా విడగొట్టి ప్రతి పదానికి తెలుగులో మీనింగ్ ఇచ్చుకుంటూ వాటి సినానిమ్స్, యాంటోనిమ్స్, అలాగే వాటి యొక్క ఓన్ యూసేజెస్, డెరివేటివ్స్, కాంజుగేషన్స్ అన్నీ కూడా తెలుగులో ప్రతి ఒక్క తెలుగు మీడియం విద్యార్థికి అర్థమయ్యే రీతిలో ఫ్రేజల్ వర్బ్స్ యాడ్ చేస్తూ, ఇడియమ్స్ కూడా యాడ్ చేస్తూ ఒక బుక్కునైతే రాయడం జరిగింది. అతి త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. చాలా మంది పర్సనల్ గా అడిగారు, ఇంగ్లీష్ నుంచి హిందీలోకి వొకాబులరీ బుక్స్ ఉన్నాయి కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వొకాబులరీ బుక్స్ లేవని చాలా రోజులు అడిగిన తర్వాత నేను ఒక సంవత్సరం పాటు వర్క్ చేయడం జరిగింది. అతి త్వరలో ఈ బుక్నైతే లాంచ్ చేయబోతున్నాను. మీరు తప్పకుండా కాంటాక్ట్ లో ఉండండి. ఆ బుక్ రిలీజ్ కాగానే మీ అందరికీ అందుబాటులో ఉంచుతాను. మరిన్ని అప్డేట్ కోసం స్టే కనెక్టెడ్. మీరు ప్రతిరోజు నేను చేస్తున్నటువంటి వీడియోలు ర్యాండమ్ గా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి రెగ్యులర్ గా మిస్ కాకుండా చూడండి. అందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.